ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీ అందరికి మరొకసారి ప్రభువు అయిన యేసయ్య నామములో శుభములు తెలియజేస్తున్నాను. పిల్లరా, మరి చక్కగా దేవుని వాక్యాన్ని కాసేపు ధ్యానం చేసుకున్నాం. నిన్నటి దినాన్ని నేను మరి దేవుని ప్రేమ ఎంత గొప్ప మీతో మాట్లాడాను. ఈ రాత్రి దేవుని ప్రేమించడం ఎలా, హౌ టు లవ్ గాడ్ అనే విషయాలు మీతో మాట్లాడాను. పిల్లరా, మరి దేవుడు యేసు ప్రభువు మనల్ని ఎంతగానో ప్రేమించాడని వాక్యం రాయబడింది. యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు. దేవుడు లోకమును ప్రేమించాడు. లోకమును ప్రేమించాడంటే గ్లోబును ప్రేమించడం కాదు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. దేశం అంటే మనుషులు. లోకాన్ని ప్రేమించాడంటే మనుషులను ప్రేమించాడు అనమాట. ఆయన ప్రేమించి తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చినట్టుగా మన దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అది నిజమైన ప్రేమని, నిన్నటి దినాన్ని కల్మషం లేని, కలంకము లేని, స్వార్థము లేని నిస్వార్థమైన ప్రేమని, నిజమైన ప్రేమని నిన్నటి దినాన్ని విన్నాం. పిల్లరా, మరి దినాల్లో ఈ రాత్రి నేను చెప్పాలన్నమాట అంటే దేవుణ్ణి ప్రేమించడం ఎట్లా, హౌ టు లవ్ గాడ్. నా సొంత మాటలు కాదు, దేవుని వాక్యాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. మనం ఏం చేస్తే దేవుని ప్రేమించినట్టు. పిల్లలు, ఈ దినాల్లో, ఈ అంచె దినాల్లో ప్రేమ చల్లారిపోద్దని లేఖనం మత్తయి 24:12 మనం చూస్తాం. మత్తయి 24:12 అంచె దినాల్లో ప్రేమ చల్లారిపోతుందని మరి మనం చూస్తాం. చదవండి. 24:12 అక్రమం విస్తరించుట చేత అనేక ప్రేమ చల్లారు. అక్రమం విస్తరించుట చేత అనేకుల్లో ప్రేమ చల్లారును. ఈ దినాల్లో, ప్రభువు రాకడ దినాల్లో, అంచె దినాల్లో, చివరి దినాల్లో ప్రేమ చల్లారిపోతా ఉంది. పిల్లల, దేవుడు మన హృదయంలో వచ్చిన ఆ ప్రేమ, మరి రోమపత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడట పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మన హృదయంలో దేవుని ప్రేమ రమరించబడుతుంది. గాడ్స్ లవింగ్ ఇస్ పోరింగ్ అవుట్ ఇన్ అవర్ హార్ట్స్. మన హృదయంలో దేవుడు ఉంచిన ప్రేమ కొన్ని రకాలుగా పనిచేస్తాం. మొదటిది అంటే మరి దేవుడిని ప్రేమిస్తాం, మరి మన చుట్టూ ఉన్న మనుషులను ప్రేమిస్తాం. లవ్ విల్ బి మేనిఫెస్టెడ్ ఇన్ ఎవ్రీ ట్రూ బిలీవర్. ప్రేమ ప్రతి నిజమైన దేవుని విశ్వాసిలో, రక్షణ పొందిన ప్రతి బిడ్డలో దేవుని ప్రేమ మరి కనబడాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ ప్రేమ ఎలా ఉండాలంటే నిష్కపటమైన ప్రేమగా ఉండాలి. పిల్లరా, నిష్కపటమైన, రోమ 12:9 నిష్కపటముగా ఉండాలి. కపటము లేని ప్రేమ. కొంతమంది షో చేస్తారు ఏదో ఆశించి. పిల్లరా, ఏదో గొప్ప కొరకు, ఆ సమయానికి మేనేజ్ చేయడానికి, మ్యానిపులేషన్ చేయడానికి, పిల్లలు ఆ టైంకి ఏదో షో చేస్తారు. ఆ తర్వాత మరి భయంకరంగా ప్రవర్తిస్తుంటారు. నిష్కపటమైన ప్రేమ ఉండాలి. అంతేకాదు, మనం కలిగి ఉన్న ప్రేమ కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 8:1 క్షమాభివృద్ధి కలిగేయాలి. క్షమాభివృద్ధి, క్షేమం, సమాధానం మరి కలగేయాలని దేవుడు కోరుతాడు. 2 కొరింథీయుల పత్రిక 8:8 మన ప్రేమ యథార్థంగా ఉండాలి. యథార్థంగా, కపటము లేని యథార్థంగా ఉండాలి. గలతీ 5:6 కార్యసాధకమైన ప్రేమ అని దేవుడు వాక్యం చెప్తుంది. కార్యసాధకమైన ప్రేమ. లవ్ ఇన్ ప్రోగ్రెస్, లవ్ ఇన్ వర్క్. ప్రేమ అంటే నోటితో మాట్లాడరాదు. నేను చెప్పాను, మరలా ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. ప్రేమించమంటే నోటి మాట కాదు, నోటి మాట మాత్రమే కాదు, క్రియలలో కార్యసాధకంగా ఉండాలి. లవ్ యాక్షన్ చాలా మందిలో లేదు. ప్రేమ ఏం చేస్తుంది? ప్రేమ ఏం చేస్తుంది? ఇస్తుంది. అవుట్ ఆఫ్ మై లవ్, అవుట్ ఆఫ్ గాడ్స్ లవ్, హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటన్ సన్. వీ నో దట్. పిల్లరా, మరి దేవుడు మన ఎంతగానో ప్రేమించి తన కుమారుడిని మనకు ఇచ్చాడు. ప్రేమ ఇస్తుంది. ప్రేమ పుచ్చుకోదు. ప్రేమ ఆశించదు. ప్రేమ ఎక్స్పెక్ట్ చేయదు. ఇది చాలా మంది మరి ఎక్స్పెక్టెన్స్ ఎక్కువైపోయారు. నేను అది చేస్తే నాకేంటి, నేను వెళ్ళి పాటలు పాడితే నాకేంటి, వాద్యాలు వాయిస్తే నాకేంటి ఇస్తారు. ఎంత రాంగ్ ట్రాక్ లో వెళ్ళిపోయింది సంఘం. వాక్యం చెప్తే ఎంత ఇస్తారు. Money is not permanent. Money is not a blessing. I'm sorry.
ధనాపేక్ష అనేది ఆశీర్వాదం కాదు. ధనం కలిగి ఉండటం దీవెనే, కానీ ధనం మీద ఉన్న ఆశ, ధనాపేక్ష అనేది అది మంచిది కాదు. నేను అది చేస్తే నాకేమొస్తుంది? ఎక్స్పెక్టెన్స్ గా ఉండదు ప్రేమ. లవ్ విల్ నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. అది ఎగాపైలా, అది దేవుని ప్రేమ. ఆ ప్రేమ మనం కూడా కలిగి ఉండాలని దేవుడు హెబ్రీ పత్రిక 10:24-25 వచనాలు చదివితే బాగుంటుంది మాట. హెబ్రీ పత్రిక 10:24-25 వచనం చదవండి. కొందరు మానుకుంటున్నట్టుగా సమాజంగా కూడట మానక ఒకరినొకడు హెచ్చరించు ఆ దినము సమీపించటం మీరు చూచుకోలేదు. అంటే ఆ దినం అంటే యేసయ్య రాకడ దినం. ప్రపంచంలో సార్వత్రిక సంఘం, పరిశుద్ధులు, యేసు రక్తంలో కడగబడిన ప్రతి పరిశుద్ధుడు ఎదురు చూస్తున్నాడు. దేని కొరకు? ప్రభు రాకడ కొరకు. ఆ దినము సమీపించటం మీరు చూచుకోలేదు. మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కారము చేయుటకు ఒకరినొకడు పురుకొల్పవాలని పురుకొల్పుట అంటే ఎంకరేజ్ చేసుకోండి. ఎంకరేజ్ వన్ అనదర్ టు లవ్ మోర్, టు గ్యాదర్ మోర్ అంటున్నాడు. ప్రభు రాకడ సమీపించటం మీరు చూచుకోలేదు. ఎక్కువగా కూడుకుని సహవాసంగా ప్రార్థన, ఎక్కువ ఒకరినొకరు ప్రేమ చూపించుటకు పురుకొల్పుకోవాలని మరి దేవుడు ఆశపడుతున్నాడు. గల్తీ పత్రిక 5:13 వచనంలో దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది ఎలా మరి ప్రేమించాలి. చదవండి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీరకులకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరినొకడు దాసులైనుడి. బి స్లేవ్ టు వన్ అనదర్, హ్యావింగ్ లవ్ త్రూ లవ్. ప్రేమ కలిగి ఒకరినొకడు దాసు. అంటే ప్రేమ ఎక్కడైతే గర్వం ఉండదన్నమాట. ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అతిశయము, అహంకారము, హెచ్చించుకోవడం, గర్వము, ఇది ఉండదు. ప్రేమ ఒకరినొకడు దాసులైనది. Can I help you? Can I help you? Can I do that? ఈ ప్రేమను పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలకు కుమ్మరిస్తున్నాడు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇంకో మాట చెప్పనా? మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన దేవుని వాక్యం, ఉపదేశం. ఈ ఉపదేశం సారం ఏంటి? ఈ ఉపదేశం యొక్క స్క్రాష్ ఏంటో సారం ఏంటో సార్ ప్రేమ అంటండి. తిమోతిలో రాబడిన మొదటి పత్రిక 1:5 వచనం చూడండి. తిమోతిలో రాబడిన మొదటి పత్రిక 1:5 వచనం. 5:1 మొదటి పత్రిక దాని ముందు ఇంకోటి కదా, అది చదవాలి. ఉపదేశ సారం ఏంటి అనగా పవిత్ర హృదయములో నుండి, మంచి మనస్సాక్షిలో నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ అంట. ఉపదేశ సారం ఏంటంటే పవిత్ర హృదయంలో నుండి, మంచి మనస్సాక్షిలో నుండి, నిష్కపటమైన విశ్వాసంలో నుండి కలుగు ప్రేమ. ఉపదేశ సారం ఏంటంటే ప్రేమ అంట. 1 కొరింథీ పత్రిక 13 మరి చివరిలో మనం చూసినప్పుడు విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ చివరికి మిగులుతున్న వాటిలో శ్రేష్టమైనది ప్రేమే. ఈరోజు ప్రియులారా, లెట్స్ హ్యావ్ లవ్ ఆఫ్ గాడ్, లెట్స్ షో లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ కలిగి ఉందాం, దేవుని ప్రేమను చూపిద్దాం, దేవుని ప్రేమ చేత అనేకుల్ని ఆకర్షిద్దాం. సరే, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ లో మనం తీసుకెళ్తాం. దేవుని ప్రేమించుతాం, దేవుని ప్రేమించండి అని చెప్తున్నాం. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లవింగ్ గాడ్? యోహాను 21:15 యోహాను సౌత్ 21:15 ప్రభు అడుగుతున్నారు పేతురుని. చదవండి అన్నమాట.
15వ వచనం 21:15. వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా? యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని యేసుప్రభు వారు పేతురుని ఒక రోజు అడుగుతున్నాడు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? డూ యూ లవ్ మీ మోర్ దెన్ దీస్? వీటికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు ప్రభు. అప్పుడు పేతురు 3 సార్లు ప్రభు అడితే మా మారు అడిగాడు. ప్రియులారా, 3వసారి ఎందుకు 3వసారి అడిగాడు? 3 సార్లు. వై 3 times? 3 సార్లు బొంకాడు. ప్రభుకి డౌట్ వచ్చేసింది, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నిజంగా? కేవలం మాటలేనా, లేకపోతే క్రియల్లో ఏమైనా క్రియారూపకమైన ప్రేమ ఏదైనా ఉందా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని 3 సార్లు అడిగితే కొంచెం మరి వ్యసనపడి, ప్రభు నువ్వు సమస్తం ఎరిగిన వాడివి, నేను ప్రేమిస్తున్నాను లేదో నీకే తెలుసాయా అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? 18వ వచనంలో, నువ్వు నన్ను ప్రేమించాలి అంటే ఏం చేయాలో తెలుసా పేతురు? యేసు, నా గొర్రెలను మేపుము, ఫీడ్ మై షీప్. యేసయ్యను ప్రేమించడం అంటే ఏంటంటే సంఘాన్ని ప్రేమించడం, దేవుని ప్రజలను ప్రేమించడం అండి. నువ్వు సంఘాన్ని, గొర్రె పిల్లను నువ్వు మేపితే, గొర్రెలను పట్ల బాధ్యత కలిగి ఉంటే ప్రభుని ప్రేమించినట్టే. అది కొందరు రాయబడిన 2వ పత్రిక 11:28లో పౌలు అంటాడు, నేను ప్రభు కొరకు ఎన్నో చేశాను, ఎన్నో కార్యాలు చేశాను అంటూ సంఘం గురించిన భారం బాధ్యత ఆయన హృదయం ఎలా ఉందో చూడండి. 2వ పత్రిక 11:28. ఇవియు కాక సంఘములన్నిటిని గురించిన చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. సంఘములను గురించిన భారము, ఆత్మలను గురించిన భారము, నశించిపోతున్న ఆత్మల గురించి, రక్షణ పొందిన గొర్రె పిల్లల గురించి, వారిని స్థిరపరచాలి, ప్రభు రాకడ కొరకు సిద్ధపరచాలి. ఈ సంఘములన్నిటి గురించి చింత, ఆత్మల గురించిన భారము నాలో ఉంది అంటున్నాడండి. పిల్లరా, ఎంత గొప్ప దైవజనుడండి, ఎంత గొప్ప దైవజనుడండి. ఈరోజు ప్రియుడా, ప్రభు అంటున్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమించాలి అని అనుకుంటే నువ్వు నా గొర్రె పిల్లలు మేపు, సంఘాన్ని, గొర్రె పిల్లల సంఘం గురించిన బాధ్యత కలిగి ఉండు, సంఘాన్ని ప్రేమించు, దేవుని సన్నిధిని ప్రేమించు, మందిరాన్ని ప్రేమించు. దేవుని ప్రేమించడం అంటే పాట పాడడం కాదు, దేవుని ప్రేమించడం అంటే సంఘమును ప్రేమించాలి. నేను కొన్ని మాటలు దేవుని ప్రేమించడం అంటే ఏంటో దేవుని వాక్యంలో మీకు చూడండి. యోహాను గారు రాసిన పత్రిక, 2వ పత్రిక, యోహాను గారు రాసిన 2వ పత్రిక మరి 6వ వచనం, ఒకే అధ్యాయం ఉంది 2వ పత్రికలో, 6వ వచనం చదవండి. మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకోనవలెనని. ఇక్కడ యోహాను భక్తుడు రాస్తున్నాడు, ఏమంటాడు తెలుసా? మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవడమే ప్రేమ అంటండి. చూడండి, మరి యోహాను సువార్త 14వ అధ్యాయము మరి 15వ వచనం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన ఎడల, మీరు నన్ను ప్రేమించిన ఎడల ఆజ్ఞలు గైకొందురు కదా. నేను తండ్రిని వేడుకుందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను. ప్రభు అన్నాడు, మీరు నా ఆజ్ఞలు గైకుంటే మీరు నన్ను ప్రేమించినట్లే. 21వ వచనం, నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకుని వాడే ప్రేమించువాడు. క్లియర్ కట్ గా ఇంకా సెటిల్ చేసేసాడండి, క్లియర్ కట్ గా తేటతలం చేసాడు ప్రభు. నా ఆజ్ఞలు ఎవడైతే గైకుంటాడో, వాటిని గైకుని వాడు నన్ను ప్రేమించేవాడు. నువ్వు ప్రేమించాలంటే, దేవుని ప్రేమించాలనుకుంటున్నావా? ఆయన ఆజ్ఞలు గైకున్నాలి. క్రొత్త నిబంధన ఆజ్ఞలు సింప్లిఫై చేసేసాడు ప్రభు. క్రొత్త నిబంధనలకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, పాత నిబంధనలకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. పిల్లల కొంత అచ్చట కొంత ఎచ్చట దొరుకుతుంది. పాత నిబంధన, క్రొత్త నిబంధన, దేవునికి 2 కన్నులు.
రెండు పెదవులు అంటారు కొంతమంది. రెండు పెదవులు కలిస్తేనే వాక్కు బయటకు వస్తుంది, వర్డ్. పాత నిబంధన క్రొత్త నిబంధన ప్రేమిస్తూ చదువుతూ వాటిని గాయకుంటూ దేవుని ఆజ్ఞలు గాయకున్నవాడు ఆయన ప్రేమించిన వాడు. అంటే నువ్వు ఆయన మాటకి లోబడితే నువ్వు ఆయన ప్రేమించాలి. నేను లోబడండి, నా సొంత ఇష్టానుసారంగా బ్రతుకుతాను, ఆయన నేను దేవుని ప్రేమిస్తున్నానంటే నేను మోసం చేసుకుంటున్నావు. ప్రభు క్లియర్గా చెప్తాను, నోడితేనే ప్రభు చెప్తున్నాడు, నా ఆజ్ఞలు గాయకున్నవాడు నన్ను ప్రేమించేవాడు. నిర్గమకాండం 20:6 నిర్గమకాండం 20:6 ప్రభు అంటాడు కదా, ఎంత అద్భుతమైన మాట అంటే, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గాయకున్న వారిని 1000 తరముల వరకు కరుణించి వాడనై ఉన్నాను. ప్రభు అంటాడు, నన్ను ప్రేమించి, అక్కడతో వదిలేడు, నా ఆజ్ఞలను గాయకునేవాడు. ఆయన ఆజ్ఞలను గాయకుంటున్నామా? వాక్యానుసారంగా జీవిస్తున్నామా? నా మాట విని వాటి చొప్పున చేయవాడు ఎలా ఉంటాడో మీకు చెప్పనా? బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడని వాక్యం చెప్తుంది. ద్వితీయోపదేశకాండం 5:10 ద్వితీయోపదేశకాండం 5:10 ప్రభు అంటాడు, నా ఆజ్ఞలను మీరు గాయకుంటున్నారా? నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గాయకున్న వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడే. 1000 తరముల వరకు, 1000 తరములు. ఎన్ని తరములు అంటే 1000 జనరేషన్స్ నువ్వు ఆజ్ఞలు గాయకుంటే ఆయన ప్రేమించినట్లు. అది 2. 3వది 45 యేసయ్యను ప్రేమించడం, దేవుని ప్రేమించడం అంటే ఏంటో కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. 45 చదువు. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకం. ఇట్లా లేఖనం చెప్తుంది, నీవు నీతిని ప్రేమిస్తున్నావు, భక్తిహీనతని ద్వేషిస్తున్నావు. దేవుని ప్రేమించడం అంటే నీతిని ప్రేమించటం, భక్తిహీనతను ద్వేషించటం. నీతి భక్తిహీనత. భక్తిహీనతను నువ్వు ద్వేషిస్తే నువ్వు దేవుని ప్రేమించినట్టు లెక్క. భక్తిహీనత అంటే ఏంటి చూడండి. బలహీనత అంటారంట, అర్థం ఏంటండి? బలం లేకపోవడం. రక్తహీనత అంటారు, రక్తం లేకపోవడం. అలాగే భక్తిహీనత అంటే భక్తి లేకపోవడం. ఇది నాలో చాలా మంది జీవితాల్లో భక్తి లేదండి. దేవుని భయము లేదు, భక్తి లేదు, నటిస్తున్నారు చాలా మంది. పిల్లరా, నటన ఎక్కువైపోయింది. నటన. అసలు భక్తి ఏంటి, నిజమైన భక్తి ఏంటి అంటే మీకు యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27 అసలు భక్తి అంటే ఏంటో అక్కడ రాయబడింది చూడండి. యాకోబు పత్రిక 1:27 ఎవడైనా కాదు, తప్పు చూద్దాం. 27 తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన నిష్కలంకమైన నిజమైన అసలు సిసలైన భక్తి ఏమనగా, దిక్కులేని పిల్లలను, చూడు ఏమన్నాడు, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించటం. దిక్కులేని పిల్లల్ని, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించటము. అది మొదటిది. 2వ స్టెప్ ఏంటి తెలుసా? భక్తి యెహోవాకు మాలిన్యము తనకు అంటకుండా తను తాను కాపాడుకోవటం. ఇది భక్తి అంటే. యాకోబు పత్రికల ద్వారా 1:20 ప్రభుత్వం మాట్లాడుతున్న భక్తిది. పరామర్శిస్తున్నావా? దిక్కులేని పిల్లల్ని, తల్లిదండ్రులు లేని వారిని, విధవరాండ్రుని వారి ఇబ్బందుల్లో, వారి కన్నీటిలో, వారి దుఃఖంలో వారితో కలిసి నువ్వు పాలు పంపులు పొందుతున్నావా? వారిని ప్రేమిస్తున్నావా? వారికి సహకారం అందిస్తున్నామా? ప్రభు చూస్తాడు సమా. బేదలు కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడట. బేదలు కనికరించేవాడు కట దేవుడు ప్రత్యుపకారం చేస్తాడట. గాడ్ విల్ రిమెంబర్ హిమ్ ఇన్ క్రూషియల్ టైం. భయంకరమైన సమయంలో దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. పిల్లరా, నిజమైన భక్తి ఏంటంటే దిక్కుల పిల్లల్ని, విధవరాండ్రని వారి యొక్క బాధల్లో పరామర్శించడం నెంబర్ 1. 2వది ఇహలోక మాలిన్యము తన కనుక అంటుకోకుండా కాపాడుకొనడమే. పాపం అంటుకోకుండా కాపాడుకోవడం, పవిత్రంగా జీవించడం, ప్రభువుకు రోషంగా బ్రతకడం.
నోటి మాట చేత, చూపు ద్వారా, తలంపు ద్వారా, వినికుడు ద్వారా, ప్రవర్తన ద్వారా, మనస్సాక్షి, ప్రాణాత్మ దేహాల్లోనికి ఆ పాపము యెహోలోక మాలిన్యం అంటుకోకుండా కాపాడుకోవడమే నిజమైన భక్తి. అయితే ఇక లేఖనం ఏం చెప్తుందంటే, నీతిని ప్రేమిస్తున్నావు, భక్తిహీనతను ద్వేషిస్తున్నావు. అది నిజమైన ప్రేమ అంటే. నువ్వు పాపాన్ని ఆశ్రయించుకోవడమే దేవుణ్ణి ప్రేమించడం. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? దేవుని కొరకు బ్రతకటం. గలతీ 2:20. దేవుని ప్రేమించడం అంటే దేవుని కొరకు బ్రతకడం అంట. లివ్ ఫర్ ద లార్డ్ ఈజ్ మీనింగ్ ఇట్స్ సేస్ దట్ ద లవ్ గాడ్. 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరం మందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్ల జీవించుచున్నాను. ఇక్కడ ఈ 20వ వచనంలో అనేక సార్లు ఒక మాట నాకు హృదయాన్ని కదిలించింది. నేను జీవించుచున్నాను. ఐఎమ్ లివింగ్. నా బ్రతుకు, నా జీవితము ఎవరి కొరకు అంటున్నాడు పౌలు గారు? నేను ఇప్పుడు ఎవరి కొరకు జీవిస్తున్నాను? నా కొరకు తన్ను తాను అప్పగించుకుని నా యేసయ్య కొరకు బ్రతుకుతున్నాను. లివ్ ఫర్ ద లార్డ్, దట్స్ ద లవింగ్ గాడ్. నువ్వు ప్రభు కొరకు బ్రతికితే నువ్వు ఆయన ప్రేమించినట్టు. ఎవరి కొరకు బ్రతుకుతున్నావు? ఎవరి కొరకు జీవిస్తున్నావు? దేవునికి సాక్షిగా బ్రతుకుతున్నావా? పిల్లరా, ప్రభు కొరకు జీవిస్తున్నావా? ప్రకటన 12:11 ఒక అద్భుతమైన మాట ఉంది. ప్రకటన 12:11 మీరు చూడండి. ఆ మాట చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. గొర్రెపిల్ల రక్తమును బట్టి వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించినారు గాని మరణం వరకు తమ ప్రాణములు ప్రేమించిన వారు till to the death, మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. మరణమే వచ్చిన, శ్రమే వచ్చిన, కష్టమే వచ్చిన నిలబడి ఎదురొడ్డి ప్రభు కొరకు బ్రతికే అనుభవం. పిల్లలు, లివ్ ఫర్ ద లార్డ్, లివ్ ఫర్ ద లార్డ్. ప్రభు కొరకు బ్రతికటం. కన్నీరు వచ్చిన వాక్యంలో ఏమైంది? ఎఫెసు పత్రిక కొరవే వచ్చిన పత్రికలో ఆ మాట చూడండి. ఎనిమిది 35 చదువుదాం. రామపత్రిక 8:30. క్రీస్తు ప్రేమ నుండి శ్రమ వచ్చిన, చదవండి, బాధ వచ్చిన, హింసలు వచ్చిన, కరువు వచ్చిన, బట్టలు లేకపోయినా, ఉపద్రవం వచ్చిన, ఖడ్గమైన ఎడబాపున, క్రీస్తు ప్రేమ నుండి మా ఎడబాపున. 38 వచ్చిన మరణమైనను, 38 జీవమైనను, దేవదూతలైన, ప్రధానులైన, ఉన్నవైన, రాబోవునివైన, అధికారులైన, ఎత్తైన, లోతైన, సృష్టింపబడిన మరి ఏవైనా మన ప్రభు అయిన క్రీస్తు యేసునందుల దేవుని ప్రేమ నుండి మన ఎడబాప నేరమని రూఢిగా. ఎంత అద్భుతమైన మాట, ఎంత అనుభవంతో రాస్తున్నాడు పౌలు గారు. ప్రభు కొరకు జీవించడమే దేవుణ్ణి ప్రేమించటం. హల్లెలూయా. ప్రభుని ప్రేమించడం అంటే అర్థం ఏంటి? ప్రభువును మాత్రమే ప్రేమించు, మరొకటి నువ్వు ప్రేమించకూడదు. వ్యక్తిని కానీ, ధనాన్ని కానీ, చాలా మంది వారి భార్యల్ని కానీ, లేదా భర్తలు కానీ, పిల్లలు కానీ ప్రేమిస్తారు బహుగా. దేవుడు అబ్రహాంతో 22:1-2 వచనాల్లో నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొచ్చి, దేవుడు అక్కడ అంత క్లియర్ కట్ గా చెప్తున్నాడు, నీవు ప్రేమిస్తున్న ఇస్సాకుని, నువ్వు ప్రేమించాల్సింది నన్ను, నువ్వు ఇస్సాకుని ప్రేమిస్తున్నావు. ఎక్కడ తేడా కొట్టింది అబ్రహాము? దేవుడు అబ్రహాము సెట్ చేస్తున్నాడు. అబ్రహాం ఎంత గొప్ప దైవజనుడండి. వెంటనే అర్థమైపోయింది అబ్రహాంకి, వెంటనే అర్థమైపోయింది, ప్రభా ఈ ఇస్సాకు వాడిని ఇచ్చింది నీవే కదా, నేనేంటి ఎంత తప్పు చేస్తున్నాను? నిన్ను వదిలేసి, మిమ్మల్ని వదిలేసి మీరు ఇచ్చిన వాటిని నేను ప్రేమిస్తున్నాను. నో 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 నో.
దేవుడిని ప్రేమిస్తున్నావా? దేవుడికి ఇచ్చిన వ్యక్తుల్ని, ఐటమ్స్ ని, వాటిని ప్రేమిస్తున్నావా? వాట్ ఆర్ యూ లవింగ్ ఫర్? దేవునికి ఇచ్చిన ఆరోగ్యం ప్రేమించదు, దేవుడిని ప్రేమించు. కొంతమంది ఏం చేస్తారు, ఉపవాస ప్రార్థన కూడా, ఉపవాసం కూడా ఉండకుండా. ఉపవాసం అంటే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయండి, ఆరోగ్యం పడైపోతుంది. షుగర్ లెవెల్స్ పెరిగిపోతుంది, రేజ్ అయిపోతుంది, ఆరోగ్యం పడైపోతుంది. ఎవడిచ్చే నీకు ఆరోగ్యం? వారికి ఒక పూట ఉపవాసం ఉండి నీ శరీరం నలగొట్టుకుంటే నీకు ఎవరు చెప్పారు? ఆరోగ్యం నీకు ఇంపార్టెంట్ అయిపోయిందా? దేవుని కంటే ఆరోగ్యం ఇచ్చేవాడు, ఆరోగ్య ప్రదాత ఆయన. దేవుడిని ప్రేమించు, దేవుడి ఇచ్చే వాటిని ప్రేమించదు. అర్థమవుతుందా? దేవుడిని ఇచ్చిన వాటిని ప్రేమించదు, దేవుడిని ప్రేమించు. అవి ఇప్పుడు నీతో ఉంటాయి. అబ్రహాము దేవుడు ప్రేమించేవాడిని క్రమశిక్షణలో తీసుకెళ్తాడు. దేవుడు ఆయన ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాడో అని శిక్షిస్తాడని దేవుడు వాటిలో ప్రేమిస్తాడు. దేవుడు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాడో వారిని శిక్షిస్తాడో. దేవుడు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాడో వారిని క్రమశిక్షణలో పెడతాడు. దేవుడు సెట్ చేస్తాడు. కొంచెం కఠినంగా ఉంటుంది కానీ మనం వెంటనే సెట్ అవ్వాలి, వెంటనే లోపడాలి, వెంటనే సరి చేసుకోవాలి. దేవుడిని ప్రేమించు కానీ దేవుడు ఇచ్చే వాటిని ప్రేమించొద్దు. అవి ఈ రోజు ఉంటాయి, రేపు వెళ్ళిపోతాయి. దేవునితో ఉంటాడు, ఇప్పుడు ప్రభునితో ఉంటారు. ఆయన ప్రేమించడం అంటే ఆయన మాత్రమే ప్రేమించమని అర్థం. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆయన ప్రేమించడం అంటే ఇంకేంటి? మరి గ్రంథము 6:8 దేవుని ప్రేమించడం అంటే ఏంటి? పాట పాడు కాదు, దేవుని ప్రేమించడం క్రియా రూపంలో, వర్క్ ఇన్ యాక్షన్. ఏం చేస్తే నువ్వు దేవుని ప్రేమించినట్టు అనే విషయాలు నేను ఈ రాత్రి మరి దేవుని వాక్యం నుంచి ధ్యానపూర్వకంగా మనం స్టడీ చేస్తున్నాం. మీకా గ్రంథం 6:8 చదవండి. మనుషుడా ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడి ఉన్నది, అది నీకు ఇప్పటికే తెలియజేయబడింది. న్యాయముగా నడుచుకున్నట్టు, న్యాయముగా నడుచుకున్నట్టు, కనికరమును ప్రేమించుటయు. దేని ప్రేమించాలట? కనికరమును ప్రేమించుటయు, దేన మనసు కలిగి ఆమేన్ నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఆమేన్. ఇంతే కదా యెహోవాని అడుగుచున్నాడు. ఇంతే కదా. అందులో చాలా 4 విషయాలు ప్రభువు అడుగుతున్నాడు. అందులో ఒక పాయింట్ ఏంటంటే కనికరమును ప్రేమించడం. లవ్, కంపాషన్, బీ కంపాషన్, హ్యావింగ్ కంపాషన్. కనికరము. యేసుప్రభు వారు వెన్ హీ వాస్ ఆ యొక్క భూమి మీద ఆయన ఉన్నప్పుడు, సమయంలో ఆయన మల్టిట్యూడ్స్ చూసినప్పుడు కనికరంతో కదిలించబడేవాడు. కాపర్లేని గొర్రెలు వలె ఉన్నారని. కాపర్లేని గొర్రెలు చాలా ఉన్నాయి ఈ దినాల్లో. మీరు అడగచ్చు, పాస్టర్లు ఉన్నారు కదండి, సంఘాలకు పోతున్నారు కదండి, కాపర్లు ఉన్నారు కదండి. దేవుడు ఏర్పాటు చేసిన కాపర్లు తక్కువ మంది ఉన్నారు. కాపర్లని ఆ యొక్క నామధేయం ధరించుకున్న వారు ఎక్కువ మంది ఉన్నారు, కానీ దేవుని చేత కాపర్లుగా పిలువబడిన వారు చాలా తక్కువ మంది ఉన్నారండి. కాపరి హృదయం ఎవరికి ఉందండి ఈ దినాల్లో? కాపరి హృదయం కలిగిన దైవజనులు ఉన్నారా? తక్కువ. తండ్రి హృదయం కలిగి ఉన్న కాపరులు, తండ్రి వలె సాకి, తండ్రి వలె ప్రేమించి, తండ్రి వలె హత్తుకునే కాపరులు ఎక్కడున్నారు? కనికరం ఉందా నీకు? కనికరమును ప్రేమిస్తే నువ్వు దేవుని ప్రేమించినట్లే. మనుషులు చూసినప్పుడు కనికరంతో కదిలించబడాలి. ప్రభు చూసినప్పుడు కనికరం కదిలించబడి స్వస్థపరిచేవాడు. 38 సంవత్సరాలుగా ఆ బేతెస్తా కోనేట్లో నలిగిపోతున్న వాడిని చూసి కనికరపడ్డాడు ప్రభు. అరే, నేను వీడిని వదిలేసి వెళ్ళిపోతే వీడు ఏమైపోతాడు? నేను వీడిని స్వస్థపరచకపోతే వీడు ఏమైపోతాడు? ఇఫ్ ఐ నాట్ హీల్ హిమ్, వాట్ హీ వుడ్ బి? హూ విల్ హీల్ హిమ్? వాడిని ఎవడు స్వస్థపరుస్తాడు? వాడిని ఎవడు దర్శిస్తాడు? హూ విల్ హీల్ హిస్ వూండ్? హూ విల్ కంఫర్ట్ హిమ్? ఇఫ్ ఐ లీవ్ హిమ్, ఇఫ్ ఐ పాస్ అవే. ఏమి కనికరం అండి! దేవుని ప్రేమించడం అంటే కనికరం ప్రేమించడం. 119:160 వచ్చిన దేవుని ప్రేమించడం అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లవింగ్ గాడ్? 119:165 వచ్చిన నీ ధర్మశాస్త్రమును ప్రేమించేవారు ఎంతో నెమ్మది కలదు. వారు తూలి రొట్టెలట కారణమేమీ లేదు. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి
లవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, లవ్ ద లా. నువ్వు ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమించినట్లే. వాక్యాన్ని ప్రేమిస్తే నువ్వు దేవుని ప్రేమించినట్లే. వాక్యాన్ని ప్రేమిస్తున్నా డూ యూ లవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఆర్ యూ రీడింగ్ ఎవ్రీ డే? ఆర్ యూ మెడిటేటింగ్ ఎవ్రీ డే? యాక్సెప్టింగ్ ఎవ్రీ డే వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్నావా? దేవునితో మాట్లాడుతున్నట్టుగా ఫీల్ అవుతున్నావా? వాక్యం చదివికెళ్ళిపోతావు, అందులో నీకు నచ్చినవి మాత్రం అండర్లైన్ చేసుకుంటావు, నచ్చినవి తీసుకుంటావు, నచ్చలేని పక్కన పెట్టేస్తావు. వాక్యాన్ని 100% నెరవేర్చగలిగిన ఆ యాక్సెప్టెన్స్ మనకు కావాలి. ఆమేన్. లవ్ గాడ్, లవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ప్రేమించడం నువ్వు చేస్తే దేవుని ప్రేమించు. దేవుని వాక్యం ప్రేమించడం అంటే దేవుని వాక్యం ముద్దు పెట్టుకోవడం అది కాదు. లవ్ ప్రేమించడం అంటే దిస్ ఈజ్ నాట్ లవింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నాట్ ఓన్లీ కిస్, రీడ్ ఇట్, ఫాలో ఇట్, accept it, digest it, follow 100%, 100% వాక్యాన్ని ప్రేమించడం. పిల్లలు దేవుణ్ణి ప్రేమించడం. 26వ కీర్తన 8వ వచనం. దేవుని ప్రేమించడం అంటే ఏంటండి? 26వ కీర్తన నేను ముగించేస్తున్నా, చివరిలోకి వచ్చేసాను. అంటే కొన్ని మాటలు చెప్పకపోతే నా సందేశం పూర్తవుతుందని ఈ మాటలు చెప్తున్నాను. 26వ కీర్తన 8వ వచనం. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలిచు స్థలమును. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమిస్తున్నాను. వావ్, ప్రైజ్ ది లార్డ్. 27వ అధ్యాయం 4వ వచనం కూడా చదవండి. యెహోవా ఒక వరం అడిగితే, దేవుడి దగ్గర ఒక వరం అడిగాను నేను, దాన్ని నేను వెదకుచున్నాను. ఏంటా వరం? యెహోవా ప్రసన్నత చూచుటకు, దేవుని ప్రసన్నత చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు, నా జీవిత కాలం అంతయు, నా లైఫ్ టైం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. అదంటే దేవుడి దగ్గర అడిగే వరం అంట. మనం అడుగుతాం వరాలు, ఏ రకరకాల మనకి ఏ లాభమో ఆ వరాలు అడుగుతాం మనం. ఆయన మహిమ కొరకు దేవునికి ఇష్టమైనవి అడగాలి మనం. దేవునికి ఇష్టమైన అడగాలి. నీకేం కావాలి సొలొమోన్ అంటే, ప్రభు నాకేం వద్దు బాబు, నీ ప్రజలు పరిపాలించి కృపించావు కదా, యోగ్యత ఇచ్చావు కదా, వారు పరిపాలించడానికి నాకు జ్ఞాన వివేకాలు ఈ బాబు అని అడిగాడు. ప్రభు సొలొమోన్ హృదయాన్ని చూచి, నువ్వు మరి వెండి బంగారాల ఐశ్వర్యాల రాజ్యాలు అడగలేదు, నా ప్రజలు పరిపాలించడానికి వివేకాలు అడిగావు కాబట్టి వివేకం జ్ఞానంతో పాటు అవన్నీ నీకు ఇస్తున్నాను. ఈ చరిత్రలో ఈ భూమి మీద నీలాంటి రాజు ఉండడు ఇంకా. వాట్ ఆర్ యూ డిజైరింగ్? నువ్వు ఏం అడుగుతున్నావు ప్రభు దగ్గర? నీ సన్నిధిలో ఉండాలని ఆశ అడుగుతున్నావా? ఆయన తేజో మహిమ నిలిచే స్థలమును ప్రేమిస్తున్నావా? ఆయన సన్నిధిని ప్రేమిస్తే ఆయన ప్రేమించినట్లే. హల్లెలూయా. 122వ కీర్తన 6వ వచనం. యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లును, నీ నగరంలో సమాధానము క్షేమముండును గాక. యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు. యెరూషలేమును ప్రేమించడం, యెరూషలేమును ప్రేమించడం అంటే పట్టణాన్ని ప్రేమించాలి, ఆ యొక్క దేశం కొరకు ప్రార్థన చేయాలి. అయితే దీని అర్థం, ఆత్మీయ అర్థం ఏంటంటే, యెరూషలేము అంటే యెరూషలేములో దేవుని సింహాసనం ఉంది, యెరూషలేములో దేవుని మందిరం ఉంది, దేవుని సన్నిధి ఉంది. దాన్ని ప్రేమించాలి, దేవుని మందిరాన్ని ప్రేమించాలి. నువ్వే మందిరానికి వెళ్తున్నావు? ఆత్మీయ సంఘానికి, పరిశుద్ధాత్మ దేవునికి ప్రవాహం. మరి ఆ యొక్క స్టిల్ వాటర్స్ అండ్ గ్రీన్ పాస్చర్స్, పచ్చికబయలు, శాంతికరమైన జలము ఏ సంఘంలో నీకు దొరుకుతాయో అక్కడికి వెళ్తే ఆరోగ్యంగా పుష్టిగా ఉంటావు. ఆయన సన్నిధిని ప్రేమించాలి, వాక్యాన్ని ప్రేమించాలి, సంఘాన్ని ప్రేమించాలి, గొర్రె పిల్లలు ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయంతో ప్రేమించాలి. నాట్ హాఫ్ హార్ట్, ఫుల్ హార్ట్, టోటల్ హార్ట్ గా పూర్ణ హృదయం. ప్రభు అంటాడు, నీ పూర్ణ హృదయంతో నీ దేవుడైన ప్రభుని ప్రేమించాలి. ఇది ఆజ్ఞలో ప్రథమమైనది, ప్రధానమైన ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. నీ భార్యని, నీ బిడ్డల్ని, పిల్లల, నీ భర్తని, భర్తలారా మీ భార్యను ప్రేమించండి అన్నాడు. భార్యలు కూడా భర్తలను ప్రేమించాలి. అది ఎక్కడుంది పాస్టర్ గారు మీరు అడగొచ్చు. పిల్లరా, ఉంది దేవుని వాక్యంలో. లవ్ యువర్ వైఫ్స్,
అండ్ లవ్ యువర్ హస్బెండ్స్. టైటస్ 2:5 తీతుకు 2:5 ఉంది, భార్యలారా మీ భర్త ప్రేమించండి. బోత్ సైడ్స్ నుంచి ప్రేమ బయటకు వస్తాయి. లవ్ విల్ బైండ్ టుగెదర్. ప్రేమ మరి ఇద్దరిని బంధిస్తుంది. ఇట్స్ ఎ బాండ్, లవ్ బాండ్. నేను ముగించేస్తాను. ఈరోజు దేవుని ప్రేమించడం అంటే ఏంటో అది లేఖనాల నుంచి మీతో మాట్లాడడానికి దేవుడితో కృపించాడు. ఉపదేశ సారం దేవుని ప్రేమ. అంచె దినాల్లో ప్రేమ మరి చల్లారిపోతుందట. దేవుని ప్రేమించట్లేదు, పొరుగువారిని ప్రేమించట్లేదు. భార్యలు భర్తలకు విధేయత చూపించి ప్రేమ లేదు, భర్తలు ప్రేమ చూపించట్లేదు, ప్రేమ లేదు. దెర్ ఇస్ నో లవ్. చల్లారిపోయింది ప్రేమ. ఈ రాత్రి ప్రేమించాలి. దేవుణ్ణి, మన పొరుగు వారిని, మన చుట్టూ ఉన్న వారిని ప్రేమించి ఆ యేసయ్య సామ్రాజ్యాన్ని, ప్రేమ సామ్రాజ్యాన్ని కడుతూ అనేక మంది రక్షణలో నడిపించి అనేక మంది ఆయన రాజ్య నివాసులుగా చేయాలి. ప్రేమ చేత అనేక హృదయాలు మనం గెలవాలి. బలువి చేత, కక్ష చేత, మిష చేత కాదు, ప్రేమ చేత. ప్రేమ చేత, నీ ప్రేమ చేత నన్ను నాశనమని గోతురించి విడిపించవని యెషయా 38 భక్తులు పాడుకుంటున్నాడు. ఈ రాత్రి మరి దేవుని ప్రేమ మనలో హృదయాలు నింపుకొని దేవుని ప్రేమిద్దాము. దేవుని చిత్తమైతే రేపు దేవుని ప్రేమించడం వల్ల వచ్చే ఆశీర్వాదాలు అంటే నేను మీతో మాట్లాడతాను. నేను అడిదానని దేవుని ప్రేమ అలాంటిదో మాట్లాడాను. ఈ రాత్రి దేవుని మనం ఎలా ప్రేమించాలో మాట్లాడాను. రేపు దేవుని చిత్తమైతే పిల్లరా మరి దేవుని ప్రేమించడం వల్ల మనం పొందుకునే ఆశీర్వాదం, బ్లెస్సింగ్స్ ఇన్ లవింగ్ గాడ్ టు వైడ్ స్పీక్. దేవుడి మాటలు దీవించడం కాక మనం మన కుటుంబాలతో, మన సంఘాలతో దేవుణ్ణి విస్తారంగా అధికంగా ప్రేమించదుము కాక. ప్రార్థన చేస్తాను. తలల వంచండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన ఆయన, మీ దయకై వందనాలు, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు. ఈ రాత్రి నిన్ను ఎలా ప్రేమించావా, నిన్ను ప్రేమించడం అంటే ఏంటో లేఖన మాతో మాట్లాడారు. ఉదయం పూర్వకంగా నేను ప్రేమించదు నీ కొరకు జీవించే కృప నాకు మాకు అందరికీ నిన్ను హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో నిన్ను ప్రేమించే వారికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసయ్య శ్రేష్ఠ నామములో ప్రార్థన అడుగుచూ వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు ప్రాణవల్పుడైన యేసు ప్రభువు కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సాహసం వాక్యం మనందరికీ తోడైండి. మనం దేవుని ఎక్కువగా ప్రేమించదుము గాక. ప్రేమించినట్లు దేవుడు కృపను పెంచును గాక. ఆమేన్. షాలోమ్ అందరికీ వందనాలు. ఆలస్యం అయిపోయింది. రేపు మళ్ళా 8 తర్వాత లైవ్లోకి వస్తాను. మీద వాక్యం షేర్ చేయండి. దేవుడు మనందరూ దీవించుకోక. గాడ్ బ్లెస్ యు. సీ యు టుమారో. షాలోమ్.